ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి పారిశ్రామిక వాడలో కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది క్రితం లయన్స్ క్లబ్ ఆసుపత్రి మూతపడడంతో ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో లేకపోయాయి. 2019 నుంచి అగ్నిమాపక కేంద్రం కూడా పనిచేయకపోవడంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. అంబులెన్స్, వెల్నెస్ సెంటర్, మెరుగైన రోడ్ల వంటి సదుపాయాలు కల్పించాలని కార్మికులు, పరిశ్రమల యాజమాన్యులు కోరుతున్నారు. పారిశ్రామిక కేంద్రం ఒకప్పుడు 302 కంపెనీలతో చాలా అద్భుతంగా పనిచేసింది. కానీ ఈరోజు 100 కంపెనీలు కూడా లేక విలవెలబోతుందంటే ఈరోజు ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవటం, అయిలా నిర్వహణ సక్రమంగా లేకపోవటమే అని చెప్పి మేము సిఐటియుగా విమర్శిస్తూ ఉన్నాం. 5-6 గ్రామాల నుంచి ఎక్కువగా కొండపల్లి ఐడియాలో ఈరోజు పనుల కోసం కార్మికులు అనేక రూపాల్లో వస్తున్నారు. ఏదన్నా చిన్న ప్రమాదం జరిగినా ఈరోజు 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఐలా ప్రతినిధుల దుస్థితిలో ఉన్నాం. ఈరోజు హాస్పిటల్లో కార్మికులకి చిన్న గాయం జరిగినా కనీసం టించర్ వేయడానికి హాస్పిటల్ లేదంటే సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులని గాలి కొదిలి ఒక్క అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేసుకోవాలని దుస్థితిలో ఉంది.